నువ్వు తెలివి ఉన్న ఓ జీవివి మాత్రమే. నడిమంత్రపు సిరి ఎంత ఉన్నా నీ పొట్టకు కావలసింది పిడికెడు మెతుకులే, గుప్పెడు గుండెకు కావలసింది మమతలే. ఏ గొడవలోనైనా తప్పు ఒకరిదే ఉండదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనే విషయం మరచి ఎదుటి వ్యక్తిని మాత్రమే పాయింట్అవుట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరిలో ఓపిక అనేది ఉంటుంది, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతే ఉంటుంది. దానిని అలానే ఉంచండి. అది నశించిన రోజున ఆ మనిషిలో మరో మనిషి కనిపిస్తాడు. బట్టలు చూసి దేహాన్ని, డబ్బును చూసి మనిషిని, బాహ్య సౌందర్యాన్ని చూసి మనసుని, వ్యక్తి ఎత్తుని చూసి ఆత్మవిశ్వాసాన్ని లెక్క వేయకూడదు. నమ్మించి పొందిన బంధం నడిమధ్యలోనే అంతరించిపోతుంది. నమ్మకంతో ఏర్పడిన బంధం చివరి వరకు శాశ్వతంగా ఉంటుంది. వెంట ఉంటా అనేవాడే వెన్నుపోటు పొడుస్తున్నాడు, తోడుంటా అనేవాడే తొక్కేస్తున్నాడు. అంతా మన ముందు నటించేవాళ్లే, జాగ్రత్త. తృప్తి అనేది ప్రతి మనిషికి చాలా అవసరమైంది. నాకు లేదు అని ఏడ్చే కన్నా ఇది లేనివారు భూమి మీద చాలామంది ఉన్నారు అని తెలుసుకొని ఉన్నదానితో తృప్తి చెందడం ఉత్తమం. ద్వేషం వద్దు, అది నీ హృదయాన్ని నాశనం చేస్తుంది. దురాశ వద్దు, అది నీ సంస్కారాన్ని ధిక్కరిస్తుంది. భేదభావం వద్దు, అది మనుషుల మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది. స్వార్థం వద్దు, అది జీవితాన్నే మింగేస్తుంది. ఇవన్నీ వద్దనుకునే ప్రతి మనిషి గొప్పవాడే. సమస్యలు లేని జీవితం, గాలి లేని ప్రదేశం ఉండవు. నువ్వు సత్యం వైపు ఉంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సి వస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి. మనిషి ఈ మానవ సంబంధాలలో బందీ అవ్వడం కన్నా ఈ ప్రకృతితో ప్రేమ జీవనం చేయడం మంచిది. ఆడదానికి అందం కంటే అర్థం చేసుకునే మనసుండాలి. మగాడికి ఆవేశం కంటే ఓపిక ఎక్కువ ఉండాలి. అప్పుడే ఆ జీవితం బాగుంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సంతోషంగా ఉన్నవాళ్లే భాగ్యవంతులు. నీవు ఏ పనైనా అలవాటుగా అధికంగా చేయడం వలన అది వ్యసనంగా మారుతుంది. ఒక్కసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే ప్రశాంతత కరువవుతుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత తప్పుడు నిర్ణయం తీసుకున్నానేమో అని ఆలోచించకు. కొన్ని తప్పుడు నిర్ణయాల నుండి కూడా చాలా సరైన మార్గాలు తెలుసుకోవచ్చు. జీవితంలో మనం ఇతరుల అనుభవాల నుండి నేర్చుకోవడం కూడా ఒక రకమైన జ్ఞానమే. ఆహారాన్ని పారేయడానికి 1 నిమిషం చాలు, కానీ ఆ పంట పండించడానికి నెలలు, సంవత్సరాలు కావాలి. కాబట్టి ఆహారాన్ని పారేసే ముందు ఒక్కసారి ఆలోచించు. భూదేవంత ఓర్పు సహనం అమ్మది, అయితే ఆకాశమంత ఔన్నత్యం నాన్నది. ఆ పెంపకానికి కారణం రేపటి మన భవిష్యత్తుకు ఆయన పడే తపన, రేపటి మన విజయానికి తొలిమెట్టు నాన్న. అలాంటి నాన్న దేవుడి కన్నా మిన్న. ఈ సమాజానికి నిజాన్ని తెలుసుకునే ఓపిక ఉండదు, అబద్ధాన్ని కాదనే తీరిక ఉండదు. నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు, బాట వెయ్యడం, త్రోవ చూపించడం. మేలు చేసేవారు ఊరికొక్కరైనా ఉంటారో లేదో కానీ కీడు చేసేవారు అడుగడుగునా ఉంటారు ఈ లోకంలో. పేరుకే చాలామంది మన చుట్టూ ఉన్నట్టే ఉంటారు, కానీ ఆపద వస్తే ఎవరూ రారు. కొన్నిసార్లు మనకు మనమే భుజం తట్టుకోవాలి. ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో. ఆశలతో ఉదయించిన పొద్దు అనుభవాలతోనే అస్తమిస్తుంది. ఆడంబరాలను చూసి మనుషులను ఎప్పుడూ అంచనా వేయకూడదు. అత్యంత తెలివైన వాళ్ళు ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటారు. అతి సంపన్నులు ఎప్పుడూ సాధారణంగానే కనిపిస్తారు. నా జీవితంలో ప్రతి ఒక్కరూ నాతో ఉండాల్సిన అవసరం లేదు. నన్ను నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు కొందరున్నా చాలు. కత్తిపోటు వల్ల కలిగే గాయం కంటే నోటి మాటల వల్ల కలిగే గాయం లోతుగా ఉంటుంది. మన కోసం మనం బ్రతకడం ఎప్పుడో మర్చిపోయాము. సమాజం, బంధువులు ఏమనుకుంటారో అని బ్రతుకుతున్న రోజులివి. నీవు ఒకరి విజయాన్ని చూసి అసూయపడితే అది బలహీనతగా మారుతుంది. ఒకరి విజయాన్ని ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. జీవితం మరియు కాలం ఈ ప్రపంచంలోనే గొప్ప గురువులు.
కాలాన్ని ఎలా ఉపయోగించాలి అనేది ఈ జీవితం నేర్పిస్తుంది. జీవితం ఎంత విలువైనదో కాలం తెలియజేస్తుంది. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వడానికి, ఒక రైతు ఎంతోమందికి ఆహారాన్ని అందించడానికి, ఒక మొక్క వృక్షంగా అవ్వడానికి, ఒక మొగ్గ పువ్వుగా మారడానికి, ఒక పువ్వు ఒక పండుగా మారడానికి, ఒక పురుగు అందమైన సీతాకోకచిలుకలా మారడానికి కారణం ఒక్కటే, ఓపిక. జీవితానికి పరిమితులు లేవు, మీరు చేసే వాటికి తప్ప. నేను ఉన్నదాన్ని విడిచిపెట్టినప్పుడు నేను ఎలా ఉంటానో అలా అవుతాను. రక్తం చిందకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దీనిని మూర్ఖులు వాడిన తర్వాత ఆలోచిస్తారు. తెలివైన వాళ్ళు ఆలోచించి మాట్లాడుతారు. నీకు విలువ ఇచ్చేవారితో వినయంగా మాట్లాడు. నిన్ను విమర్శించేవారితో నువ్వేమీ మాట్లాడకు. నీ విజయమే సమాధానం చెబుతుంది. జీవితం ఊహకందని వ్యాపారం లాంటిది. అదృష్టం తేలిగ్గా వరించినా దాన్ని నిలుపుకోవడం మాత్రం కష్టం. నీవు ఈ సృష్టిని నమ్ముకున్నంత వరకు నీకేం నష్టముండదు. ఇప్పుడు నిన్ను పిచ్చోడన్నవాడే రేపు నీకు దండం కూడా పెట్టొచ్చు. నీకోసం నువ్వు చేసే పని నీతోనే అంతరించిపోతుంది. పరుల కోసం చేసే పని శాశ్వతంగా నిలిచిపోతుంది. గుర్తుంచుకోండి, మన ఇంట్లో 4 మనుషులుండి 3కి మాత్రమే సరిపడా అన్నముంటే నాకు ఆకలిగా లేదు అనే ఏకైక వ్యక్తి అమ్మ ఒక్కతే. అసత్యమైన దానికి దూరంగా ఉండు. సత్యాన్నే అంటిపెట్టుకొని ఉంటే విజయం సాధించగలం. ఆలస్యమైనప్పటికీ విజయాన్ని సాధించే తీరుతాము. గెలిచే దమ్ము నీలో ఉంది. గెలిపించే దమ్ము నీ ప్రయత్నానికి ఉంది. లే, ప్రయత్నించు. నీ ప్రయత్నాన్ని చూసి ఓటమి కూడా ఓడిపోవాలి. గెలుపు నీకు దాసోహమవ్వాలి. సర్దుకుపోవడం నేర్చుకున్నాక ఓర్చుకోవడం అలవాటైపోతుంది. సురక్షితంగా ఉందని ఓడ తీరంలోనే ఉండిపోదు. ఆటుపోట్లను ఎదుర్కొంటూ సముద్రయానం చేస్తూనే ఉంటుంది. మనిషి కూడా అలానే ఉండాలి. రిస్కుకి భయపడి ఉన్న చోటనే ఉండిపోకుండా జీవితమనే సాగరాన్ని ఈదుకుంటూ ముందుకు దూసుకుపోవాలి. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు. పుస్తకాలు చదవాలని అభిరుచి ఉన్న మనిషి ఎక్కడ ఉన్నా సుఖ సంతోషాలతో ఉండగలుగుతాడు. ఆడవాళ్లను నమ్ముకొని మాత్రమే ఆభరణాల దుకాణాలు తెరుస్తున్నారు. మగవాళ్లను నమ్ముకొని మాత్రమే తాకట్టు దుకాణాలు తెరుస్తున్నారు. మీతో శృంగారంలో పాల్గొనాలనుకునే స్త్రీ ఎల్లప్పుడూ ఈ 2 విషయాలను మీకు చెబుతుంది. ఆమె మీ జీవితం కోసం మిమ్మల్ని ప్రశంసిస్తుంది మరియు ఆమె ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నట్లు మీకు చెబుతుంది. చిటికిన వేలు చిన్నగానే ఉంటుంది. దానిని అందుకోవాలంటే ఒక చిన్నపాటి యుద్ధమే చేయాలి. జీవితంలో నవ్వడం నేర్చుకోవాలి, నటించడం కాదు. అందర్నీ నవ్వించడం తెలుసుకోవాలి, ఏడిపించడం కాదు. మీరు నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉన్నందుకు కాదు, ఈ లోకంలో జీవించున్నందుకు.